మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు ఆ అనేక బంధకాలలో, అనేక చెరలో ఉన్న వారిని విడిపించినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నవి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే బంధకాల నుంచి మనం విడుదల పొందడానికి మొట్టమొదటిగా మనము అపవాదిని ఎదిరించండి. అపవాది ఏమంటాడో తెలుసా? నీవు మారు, నీవు మారలేవు, నీవు ఈ బంధకాల నుంచి బయటపడలేవు, ఈ బంధకాల నుంచి నువ్వు తప్పించుకోలేవు, ఇక్కడే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మనల్ని ఎదిరిస్తూ ఉంటున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజమే కదా, నాలాంటి వాడిని దేవుడు ఎలా క్షమిస్తాడు, నాలాంటి దాన్ని దేవుడు ఎలా విడిపిస్తాడు, నాలాంటి బ్రతుకుని ఎలా మారుస్తాడు అని చెప్పి ఆ పరిస్థితులు రాజీ పడిపోయి జీవితాల్ని తనువు చాలిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు. అందుకనే దేవుడు అంటున్న మాట, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎప్పుడైతే గనక మీ ఆ దురాత్మ మీలోంచి పారిపోతూ ఉంటాదో, అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, మీరు మద్యమునకు మత్తులై